Love Shots on Radio City 91.1 FM. మిత్రమా, అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటున్నావు, నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా, మరి రేపు అది మరొకరి సొంతం కాగలదు. మర్చిపోతే ఎలా? ఈ అక్షర సత్యాన్ని గుర్తెరిగి ప్రశాంత చిత్తముతో నీ జీవితాన్ని కొనసాగించు. రహదారి కూడళ్లలో ప్రజల రాకపోకల్ని నియంత్రించే రంగురంగుల దీపాలు ఉంటాయి. ఎర్ర దీపం వెలిగినప్పుడు వాహనాన్ని నిలిపివేయాలని చట్టం చెబుతుంది. పర్యవేక్షణకు అక్కడ రక్షక భటుడు లేని సందర్భాల్లో చూసేవారు ఎవరూ ఉండరన్న అభిప్రాయం కొందరిది. ముందుకు వెళ్లకు, ఆగు అని ఎర్రదీపం వారిస్తున్నా కూడా పట్టించుకోకుండా చట్ట వ్యతిరేకంగా బండిని సర్రున పరిగెత్తించడం కొందరికి స్వభావరీత్యా దురలవాటు. తనను ఏ ఒక్కరూ గమనించని వేళల్లో తప్పుడు పనులకు తెగించడం మనిషి బలహీనత. నేను ఒక్కనే ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు అంటుంది మహాభారతం. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా పరిశీలించేవి 1, 2 కాదు 18 ఉన్నాయని ఆదిపర్వం హెచ్చరిస్తుంది. వాటినే మహాపదార్థాలు అంటారు. 4 వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి, ఇలా మొత్తం 18 మహాపదార్థాలు మనిషిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటాయి. వీటి గమనిక నుంచి అతడు తప్పించుకోవడం అసాధ్యం. దీన్ని గుర్తించలేని కారణంగా ఇవన్నీ జడ పదార్థాలని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు పొరబడుతూ ఉంటాడు. ఆకాశంలో హనుమంతుడు వెళుతూ ఉంటే సముద్రంలోని ఛాయాగ్రాహిక ఏ తప్పు ఎరుగని ఆయనను పట్టేస్తుంది. అలాగే రక్షక భటులు లేకున్నా నియమ నిబంధనలను అతిక్రమించే వారిని పట్టించేందుకు ఆధునిక యుగంలో రహస్య దృశ్యగ్రాహక యంత్రాలు వచ్చాయి. అవి జడ పదార్థాల వంటివే, నోరు వాయి లేనివే. అయినా తప్పు చేసిన మనిషిని శిక్షించేందుకు వాటి సాక్ష్యాలు సరిపోతాయి. ఆ రుజువులతో చట్టం తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తుంది. భారతంలో పేర్కొన్న మహాపదార్థాలు ఆ రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మగా, చెడు పనుల్ని దుష్కర్మగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం. మహాపదార్థాల్ని చైతన్య స్వరూపాలుగా గుర్తించిన వారు వివేకవంతులు. వాటికి సంబంధించిన అవగాహననే జ్ఞానంగా భావించవచ్చు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్ముడు పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడంటే వాటి ఉనికిని ఆయన గుర్తించినట్లే. వాటికి సంబంధించిన జ్ఞానం ఆయనకు ఉండబట్టే కీచకుడి మందిరానికి పయనమైన ద్రౌపది తనకు రక్షణగా ఉండాలని సూర్యుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె అభ్యర్థనను ఆయన మన్నించి సహాయం చేస్తాడు. కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తీరా కొడుకుతో సహా ఆమె రాజదర్బారుకు వెళితే నువ్వు నాకు గుర్తులేవు అంటాడు. ఆమె మనసును చిక్కబట్టుకుంటుంది. 18 చైతన్య స్వరూపాల గురించి వివరించి చివరకు విజయం సాధిస్తుంది. తక్కిన వాటి మాట ఎలా ఉన్నా అంతరాత్మ అనేది ఒకటుందని మనిషికి తెలుసు. అది అప్పుడప్పుడు నిలదీయడం, తాను సిగ్గుపడటం ప్రతి మనిషికి అలవాటే. అంతరాత్మ నిజమైనప్పుడు తక్కిన 17 వాస్తవమేనని మనిషి గ్రహించడమే వివేకం. గుప్తదాతలు వివేకవంతులు. నలుగురికి తెలిసేలా దానధర్మాలు, పూజాదికాలు నిర్వహించాలన్న ఉబలాటం అవివేకం. మహాపదార్థాలు గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వారే చూస్తున్నారని అర్థం. ఈ ఆలోచన, ఈ స్పృహ కలిగి ఉన్నప్పుడు ఏ మనిషి చెడ్డ పనులకు తెగించరు. ఎవరు చూసినా చూడకున్నా మంచిగా బ్రతకడం అలవర్చుకోవాలి. సుఖశాంతులకు నోచుకోవాలి. Radio City Podcast.